2,00,000కి 3,00,000కి శాలరీలో జాయిన్ అవ్వలేరు. ఈరోజు బీటెక్ చదివిన వాళ్ళు ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా వెళ్తే ఒక బాగా మంచి టాలెంటెడ్ పర్సన్ కి ఇప్పుడు 25,000 హైయెస్ట్ శాలరీ వస్తుంది పర్ మంత్ బీటెక్ చేసిన వ్యక్తి. ఓకేనా? మరి బీటెక్ చేసిన వ్యక్తుల్లో 25,000తో అందరూ శాలరీస్ మొదలుపెట్టినా అదే సాఫ్ట్వేర్ జాబ్ లో ఈరోజు 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక 5 years పెట్టుకుంటే 1,00,000 నుంచి 2,00,000, 3,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు. అదే 5 years పీరియడ్ తీసుకుంటే స్టార్టింగ్ లో ఇద్దరు 25,000కి జాయిన్ అయినా ఒక వ్యక్తి 2,00,000కి వెళ్తే ఒక వ్యక్తి ఇంకా 50,000 ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్. చూడండి, జాబ్ అంటే అందరూ వెళ్ళి పనిచేసి రావడమే కదా అనుకుంటారు. మరి జాబ్ లో కూడా సక్సెస్ అంటే ఏంటంటే ఆ జాబ్ లో కూడా నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడం. జాబ్ లో కూడా నేను 2,00,000 శాలరీ తీసుకోవాలి, 3,00,000 తీసుకోవాలి, 5,00,000 తీసుకోవాలి, ఒక ప్రొడక్ట్ మేనేజర్ గా ఉండాలి, ఒక ప్లాంట్ హెడ్ గా ఉండాలి, అందరూ నా కింద టీము నాకు అనుగుణంగా వర్క్ చేయాలి, ఇట్లా చాలా గోల్స్ ఉంటాయి. మరి కొంతమందే సక్సెస్ అవుతున్నారు, కొంతమందే సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ కూడా మనము నడుచుకునే విధానం తప్పుగా ఉంటుంది. ఏదైతే నిజ జీవితంలో ఈ రోజు మన పర్సనల్ లైఫ్ లో కూడా మనం నడుచుకునే విధానం తెలియక అక్కడ చాలా విషయాల్లో చాలా ఒక బంధాలు, రిలేషన్స్ కోల్పోతా ఉంటాం. ఫైనాన్షియల్ గా ఎలా నడుచుకోవాలో తెలియకపోవడం వల్ల ఆర్థికంగా చాలా దెబ్బతింటా ఉంటాం. జాబ్ లో ఎలా నడుచుకోవాలో తెలియక అక్కడ జాబ్ లో కూడా ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మన శాలరీ అంటే ప్రమోషన్స్ ఉండవు, మనకి ఇంక్రిమెంట్ ఉండవు. నువ్వు ఒక 25,000 శాలరీతో జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ నీకు మహా అంటే పడితే ఇంక్రిమెంట్ వేస్తే ఒక 1,000, 2,000 వేస్తాడు, లేకపోతే అది కూడా లేదు. లేదు బాబు నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, నీకు జాబ్ ఉంచడమే ఎక్కువ, లేకపోతే నీకు తీసేయాల్సి వస్తుంది, నీ వల్ల మాకు వర్క్ చాలా డీవియేషన్ అవుతుంది, కాబట్టి అతన్ని ఇష్టపడరు మేనేజ్మెంట్. ఏదో తీసేస్తే ఫ్యామిలీ ఇబ్బంది పడతారు కదా అని అలా ఏదో సైడ్ ఉండి ఏదో చేసుకుంటారు అనుకుంటారు, కానీ అతన్ని ఆ పైన సుపీరియర్ గానీ ఆ పైన మేనేజర్ గానీ ఇష్టపడరు. ఇతను ఏం చేయడు, ఇతను ఫస్ట్ డిసిప్లిన్ లేదు, రెగ్యులర్ గా డ్యూటీకి రాడు, పని విధానంలో ఇంట్రెస్ట్ ఉండదు, కమిట్మెంట్ ఉండదు, చెప్పిన టయానికి ఏది ఇవ్వడు. కాబట్టి ఇతని మీద డిపెండ్ అయ్యి నేను ఏది ముందుకెళ్ళలేను, కాబట్టి నాకు కంఫర్ట్ గా ఉన్న ఎంప్లాయీని నేను నా కింద సపోర్టింగ్ గా పెట్టుకోవాలని అక్కడున్న సూపర్వైజర్స్, సుపీరియర్స్ ఆలోచిస్తారు. జాబ్ అంటే అంత ఈజీగా ఏదో సింపుల్ గా వెళ్ళి రావడం అనుకోకండి. జాబ్ లో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అక్కడ కూడా ఛాలెంజెస్ ఎదుర్కొన్న వాడే ఆ ఫీల్డ్ లో కూడా ఒక ఆదర్శవంతులుగా ఉంటారు. ఇలా మనం ఒక జాబ్ కానీ, బిజినెస్ కానీ, సెల్ఫ్ బిజినెస్ కానీ, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మనం ఎక్కువ ఫెయిల్యూర్స్ అవుతా ఉంటాం. రిలేషన్స్ ను నిలబెట్టుకోలేకపోతా ఉంటాం. ఓకేనా? ఫైనాన్షియల్ గా నిలబెట్టుకోలేకపోతా ఉంటాం. ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే భావోద్వేగాలను కూడా మనం కంట్రోల్ చేసుకోలేకుండా చాలా కోల్పోతూ ఉంటాం. ఓకేనా? ఇట్లా ప్రతి విషయంలోనూ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం అంటే దీనికి యాక్చువల్గా ఇంత ముందు కొద్దిగా ఎలాబరేట్ గా చెప్పాను. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకు సింపుల్ ఫార్ములా. ఎందుకు ఫెయిల్ అవుతున్నాము, మరి సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ సక్సెస్ కి బేస్ ఈజ్ డిసిప్లిన్. సక్సెస్ కి బేస్ పునాది అంటారు. మరి పునాది అంటే ఏ సందర్భాల్లో అటువంటి చూస్తామంటే ఈరోజు ఒక చెట్టు చూసుకుంటే, ఒక వృక్షం, ఒక మామిడి వృక్షం, ఒక కొబ్బరి చెట్టు, కోకోనట్ ట్రీ, ఏదైనా ఒక పెద్ద వృక్షం తీసుకుని ఈవెన్ మర్రి చెట్టు చూసుకున్నా కూడా మనకి నీడనిస్తుంది. మరి అది అంత పెద్ద వృక్షం అవ్వాలన్నా వాటన్నిటికీ బేస్ ఏంటంటే వృక్షానికి రూట్స్ అనేవి బేస్, మరి ఒక బిల్డింగ్ కి బేస్ పునాది అంటాం. ఓకేనా? ముఖ్యమైనది. ఒక బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ కట్టాలంటే లేదా నువ్వు కోరుకున్న నీ డ్రీమ్ హౌస్ కట్టుకోవాలన్నా ఖచ్చితంగా దానికి పునాదులు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వు ఎంత బాగా పునాదులు నిర్మించుకుంటే నీ డ్రీమ్ హౌస్ అంత గొప్పగా ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద వృక్షం, ఒక ఇంటి ముందు మామిడి చెట్టు నాటుకొని లేదంటే మంచి ఫ్లవర్స్ చెట్టు పెట్టుకొని ఆ చెట్టు ద్వారా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఫ్లవర్స్ ట్రీ అయితేనేమో
లేదా మొక్క అయితేనేమో దాని నుంచి మంచి ఎక్కువ ఫ్లవర్స్ కావాలనుకుంటే ఆ చెట్టు యొక్క రూట్స్ అంటే వేర్లు చాలా బలంగా ఉండాలి. లేదా ఒక ఫ్రూట్స్ ట్రీ అయితే ఆ చెట్టు నుంచి మనం తరతరాలుగా కావలసినంత దిగుబడిలో ఫ్రూట్స్ తీసుకోవాలి, మనం బెనిఫిట్ పొందాలి అంటే ఖచ్చితంగా ఆ చెట్టుకు వేర్లు అనేవి చాలా అవసరం. అవి ఎంత బాగుంటే ఆ చెట్టు అంత ఆరోగ్యంగా ఉంటది. కాబట్టి మీరు ఈ 2 కండిషన్లు ఆలోచించండి. ఒక చెట్టుకు వేర్లకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక వేరు పురుగో తెగలో ఏదో వచ్చింది, ఆ చెట్టు బాగా పచ్చగా ఉండి కావలసినన్ని ఫ్లవర్స్ కావలసిన ఫ్రూట్స్ ఇస్తుందా? లేదు. తెగలు రాకపోయినా వేర్లు బాగా బలహీనంగా ఉన్నాయి. ఆ వృక్షం అసలు పెద్ద చెట్టు అయిపోయి అది స్ట్రైట్ గా నిలబడి మనకి ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇస్తుందా? ఒక బిల్డింగ్ కి మనము పునాదులే చాలా ఖర్చు అయిపోతుంది, బిల్డింగ్ కి ₹1,00,00,000 అవుతుంది మంచి విల్లా కట్టుకోవడానికి అని చెప్పేసి కింద పునాదులు వేయడంలో బాగా లోతుగా వేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది, కాస్ట్ రెడ్యూసింగ్ అని చెప్పి పునాదులు ఒక 10 అడుగులు లోతుగా వరకు వేయాల్సింది 2 అడుగులు వేసి మనము బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ మన డ్రీమ్ హౌస్ అనేది కలకాలం మరి మన నెక్స్ట్ జనరేషన్ కు ఉపయోగపడే విధంగా ఉంటుందా అంటే ఉపయోగపడదు. ఎప్పుడైతే వేర్లు బలహీనంగా ఉంటుందో ఆ చెట్టు పడిపోతుంది. వేర్లకు తెగలు వస్తే ఆ చెట్టు ఎండిపోయి నీకు ఫ్రూట్స్ రావు. పునాదికి మంచి సిమెంటు, మంచి ఐరన్, మంచి స్టోను, మంచి మరి ఇటుకలు వాడుకొని బాగా లోతుగా ఎంత స్ట్రాంగ్ గా పునాదులు వేసుకుంటే ఆ బిల్డింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. పునాదులు చాలా బలహీనంగా ఉంటే ఆ బిల్డింగ్ చిన్న భూకంపం లాంటిదో పెద్ద తుఫాను గాలి వచ్చిందంటే తద్వారా అది బిల్డింగ్ పడిపోవడానికి, డ్యామేజ్ అవడానికి, నీ డ్రీమ్ బ్రేక్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన వెస్టేజ్ లో కూడా మన సక్సెస్ అవ్వాలన్నా, మనము చేస్తున్న జాబ్ లో సక్సెస్ అవ్వాలన్నా, మనం చదువుకుంటున్న చదువుల్లో మనం అనుకున్న సక్సెస్ అవ్వాలన్నా అంటే అక్కడ సక్సెస్ మార్క్స్ తీసుకోవడమే, అనుకున్న మార్క్స్ హైయెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం. ఓకేనా? 600కి 590, 595, 598, 599, 600 అలా తెచ్చుకోవడమే సక్సెస్. మరి ఆ 100 మార్కులకి ఇప్పుడు 6 సబ్జెక్టులు 600, 100 మార్కులు 35 పాస్ మార్క్ తో పాస్ అయితే సక్సెస్ అది. నీ పక్కన వాళ్ళందరూ 80% తో పాస్ అయ్యి నువ్వు 30-40% తో పాస్ అయితే నువ్వు సక్సెస్ అంటే కాదు, 100% ఫెయిల్. నువ్వు పాస్ అయినావా కాదు, ఫెయిల్. ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు, ఒక 4 కాయలు కాసింది, 100 కాయలు కాల్సిన చోట 2-3 కాయలు కాసింది, అది కూడా చాలా బలహీనంగా ఉన్నాయి, తినడానికి అంత టేస్ట్ గా లేవు. మరి అది చెట్టు మనం విత్తనం నాటి మొక్క పెంచిన దాంట్లో సక్సెస్ అయినామంటే సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అలా అయిందంటే అక్కడ మధ్యలో తెగలు వచ్చినప్పుడు చెట్టు బలహీన పడిపోయింది, వేర్లు చాలా బలహీనంగా ఉన్నాయి, ఆ మొక్కలో సారం లేదు. మొక్కలో సారం లేకుండా ఫ్రూట్ లో ఏం సారం వస్తుంది నీకు? అది బాడీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మనము వెస్టేజ్ లో కూడా సక్సెస్ అవ్వాలంటే మనకి పునాది ఏంటి? మన సక్సెస్ కి వెస్టేజ్ లో మన సక్సెస్ కి పునాది ఏంటంటే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే దీంట్లో శిక్ష ఉంది, క్రమశిక్షణ అంటే మనకి చాలా ఇష్టం. ఓకేనా? శిక్షణ, క్రమశిక్షణ అంటే క్రమంగా శిక్షించబడాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. డిసిప్లిన్ అనగానే అది ఒక నెగిటివ్ వర్డ్ లా ఉంటుంది. డిసిప్లిన్ అనగానే ఒక నెగిటివ్ వర్డ్ లో మనం ఫీల్ అవుతుంది దాన్ని. కానీ సక్సెస్ కి బేస్ డిసిప్లిన్ ఈజ్ ద బేస్ ఆఫ్ ది సక్సెస్. నీ సక్సెస్ కి పునాది డిసిప్లిన్. కానీ ఈ డిసిప్లిన్ లో ఒక శిక్షగా భావిస్తాం. ఏంటి క్రమశిక్షణ అంటే? మార్నింగ్ ఉదయం 5 గంటలు వేయాలి. ఏది ఏమైనా చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చేయడాన్ని డిసిప్లిన్ అంటారు. చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి, దాన్ని డిసిప్లిన్ అంటారు. మరి చేయవలసిన పని అంటే పొద్దున 5 గంటలకి, ఓకేనా, నిద్ర లేవడం. చేయవలసిన పని అంటే నిద్ర లేవడం. చేయవలసిన సమయంలో అంటే 5 గంటలకి అలారం పెట్టుకున్నావు, నువ్వు 5 గంటలు లేయాలని. నువ్వు మార్నింగ్ 5 గంటలు లేవాలని నిద్ర లేవాలని అలారం పెట్టుకున్నావు. ఏంటి నిద్ర లేవడం అనేది పని, చేయవలసిన సమయం అంటే 5 గంటలు,
నువ్వు నిద్ర లేవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు లేవడమే డిసిప్లిన్. చూడండి, చేయవలసిన పని నిద్ర లేవడం, చేయవలసిన సమయం 5 గంటలు అలారం పెట్టుకున్నావు కాబట్టి, మరి నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయడం అంటే నువ్వు మార్నింగ్ లేవడానికి కష్టమైనా, ఇష్టం లేకపోయినా, మంచిగా నిద్రపోవాలని నీకు బాగా అనిపించినా ఫస్ట్ మనం దుప్పటి పక్కన పడేసి అలారం ఆపేసి లేచి మనం నెక్స్ట్ పని మొదలెట్టుకోవడమే డిసిప్లిన్ అనమాట. అంటే నిద్ర లేవడం డిసిప్లిన్. చూడండి, అది మనకి ఇష్టమైన పనే, ఎవరికి ఇష్టమైన పని కాదు. ఎర్లీ మార్నింగ్ ఒకటి అలారం పెట్టుకొని ఆ టైం లేయాలంటే చాలా కష్టమైన పని. చాలా కష్టమైన పని నువ్వు ఇష్టంగా చేయడమే క్రమశిక్షణ. మరి కష్టమైన పనులన్నీ మనకు అన్ని ఇష్టంగా ఎక్కడ ఉంటాయి? బాధగా ఉంటాయి. అందుకే తినకూడదు, మన బాడీకి డైట్ అని చెప్పేసి బాగా పచ్చని కాయగూరలు, ఉడకబెట్టిన కాకుండా పచ్చి కాయగూరలు తినాలని చెప్తారు. ఓకే, తినగలిసిన క్యారెట్ ఉంటాయి, కీరా ఉంటుంది, తర్వాత ఇంకా ఉంటాయి, బీట్రూట్ కూడా పచ్చి తినచ్చు, ఉల్లిపాయలు తినచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. మరి ఇవి తినాలంటే చాలా కష్టం, కానీ అవి చాలా ఆరోగ్యం. మరి చాలా ఆరోగ్యమైన దాన్ని తినడానికి చాలా కష్టం కాబట్టి దాన్ని మనం ఒక శిక్షగా భావిస్తాం, ఒక పనిష్మెంట్ గా భావిస్తాం. నిద్ర బలవంతంగా లేస్తూ ఏంటో ఈ జీవితం, ఒక్కరోజు మనస్ఫూర్తిగా కంటి నిండా హాయిగా నిద్రపోవాలని అనిపిస్తుంది, కానీ ప్రతిరోజు నిద్ర లేవాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళాలంటే కదా. అందుకని ఈ డిసిప్లిన్ అంటే మనకి ఏంటంటే ఒక రకమైన నెగిటివ్, ఒక రకమైన అయిష్టం. ఏది చేయాలన్నా సరే జీవితంలో నడుచుకుంటూ డ్యూటీకి వెళ్తే చాలా ఆరోగ్యం, కాళ్ళకు నొప్పులు వస్తూ ఉంటాయి కానీ ఆరోగ్యం. కానీ నడవడం ఇష్టం ఉండదు, బైక్లో వెళ్ళడమే ఇష్టం. దట్ ఈస్ నా డిసిప్లిన్. ఓకేనా? కాబట్టి డిసిప్లిన్ అనే కార్యంలో మనం చేయవలసినవన్నీ మనకు అయిష్టంగా ఉంటాయి, కానీ అవే మన భవిష్యత్తుకి పునాదులు అవుతాయి. వెస్టేజ్ లోకి వస్తే ఇన్ టైంలో ప్రొట్టు కొనడం అయిష్టం, మనకు కుదిరినప్పుడు చూద్దాంలే, 2 నుంచి 5వ తారీఖులో కొనుక్కోండి, మీకు ఏ ఇబ్బందులు ఉండదంటే ఆ టయానికి వెళ్ళి తెచ్చుకోవడం కష్టం. రేపు చూద్దాంలే, ఫోన్ చూసుకుంటే టైం గడిచిపోతుంది, లేదా చిన్న చిన్న పనులు గడిచిపోతుంది. ఆ ఇంప్రాపర్ ప్లానింగ్ వల్ల మనం వెళ్ళలేకపోతాము. రేపు చూద్దాంలే అనుకుంటాం. తర్వాత చూస్తే ఆ 14వ తారీఖు 18వ తారీఖు ఆఫర్లు 2 రోజు వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మరి చేయవలసిన సమయంలో చేయవలసిన పని 5వ తారీఖులో పర్చేజ్ చేసుకోవాలి, వీలు కల్పించుకొని వెళ్ళి తెచ్చుకోవాలి, మరి దానికోసం ముందే అమౌంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ చేయవలసిన సమయంలో చేస్తే 5వ తారీఖు ప్రొడక్ట్ ఇంటికి వస్తే 8వ తారీఖు 14వ తారీఖు 18వ తారీఖు మీకు ఏ బాధ ఉండదు. దట్ ఈస్ ద డిసిప్లైన్. క్లాస్ ఇన్ టైంలో జాయిన్ అవ్వాలి, దట్ ఈస్ ద డిసిప్లైన్. 11 అంటే 11 జాయిన్ అవ్వాలి, 7 అంటే 7 జాయిన్ అవ్వాలి. మనం ఏం చేస్తాం, అందరూ జాయిన్ అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత జాయిన్ అవుదాంలే అనుకుంటాం. కొద్దిగా స్టార్టింగ్ బేస్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతాం, తర్వాత అంతా తెలుసుకుంటాం. ఉపయోగం ఏముంది? ఇంటికి పునాది లేకుండా పైన బిల్డింగ్ కట్టుకుంటే ఉపయోగం ఏముందా? చెట్టుకు వేర్లు లేకుండా వేర్ల వరకు ఆ భూమిలో ఏదైతే ఉందో ఇక్కడ ఈ వేర్ల వరకు పైన చెట్టుని కట్ చేసి వేరే దగ్గర నిలబెడితే చెట్టు నిలబడుతుందా? మరి క్లాస్ లో కూడా స్టార్టింగ్ బేస్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఒక ట్రైనర్ వస్తాడు, ఒక హోస్ట్ ఉన్న పర్సన్ ట్రైనర్ని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రైనర్ టెస్ట్ మనీ చెప్తారు. ఆ టెస్ట్ మనీ ఏముందిలే, మన క్లాస్ చెప్పేటైనా జాయిన్ అవుదాం అంటే ఈ టెస్ట్ మనీ కూడా నీ సక్సెస్ కు బేస్ అన్నమాట, పునాది రాళ్ళు. అట్లా ప్రతి ఒక్కటి ఒక పునాది రాయిగా ఉపయోగపడుతుంది. అన్ని రాళ్ళు కలిసినప్పుడే పునాది ఏర్పడుతుంది. నేను ఒక రాయిని పెట్టేసి పునాదిగా భావిస్తా అంటే కాదు. ఓకేనా? కాబట్టి మనం సక్సెస్ అవ్వాలి అంటే దానికి పునాది ఏంటి? డిసిప్లిన్. మరి మనము ఎవరైనా సరే నేను చెప్పినట్టు చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో మనకి ఇష్టమున్నా లేకపోయినా చేస్తున్నామంటే మీలో డిసిప్లిన్ ఉన్నట్టు, మీ సక్సెస్ కి మీరు పునాది వేసినట్టు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. 11 గంటలకి అరుణానో మమతానో లేదా ఇంకోరో ఫోన్ చేస్తేనే జాయిన్ అవుతున్నారా? లేదు, నా వంతుగా నేను ఒక అలారం పెట్టుకొని ఆ టయానికి ఎక్కడున్నా సరే జాయిన్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే నేను ఈరోజు బయట ఉన్నానండి,
ఈ రోజు షాప్ లో ఉన్నానండి, ఈ రోజు ఫంక్షన్ లో ఉన్నానండి, ఇంకోటండి అని కూడా మేబీ చెప్తా ఉంటారు. వాటికి ఎగ్జామ్షన్ ఉంటది, లేదనికేం లేదు. ఇంపార్టెంట్, మేజర్ ఇంపార్టెంట్, ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఒక ఫైల్ మీద సైన్ పెట్టించుకోవాలి. అది ఏదన్నా మనకు వచ్చిన ఫండ్స్ సంబంధించో లోన్ సంబంధించో ఏదో ఒకటి. ఆ పర్సన్ 11:15 రండి ఖచ్చితంగా అన్నాడు అనుకోండి, సార్ 12 తర్వాత ఆప్షన్ ఉండదా సార్ అని అడిగినప్పుడు, లేదండి నేను 12 ఉండను, నాకు వేరే మీటింగ్ ఉంటుంది, 12 నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది, ఈ రోజు మీకు సైన్ కుదరదు, మీరు 11 to 11:30 కానీ 11:40 మధ్యలో వస్తేనే మీకు ఇది సైన్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు, అప్పుడు మీరు ఈ మీటింగ్ ని కొద్దిగా పక్కకు పెట్టే ప్రయత్నం చేయాలి. మరి అక్కడ కూడా ఆ సైన్ పెట్టించుకోవడానికి వెళ్తూ ఉండగా దారంలో వెళ్తున్నాం అనుకో, పాసిబిలిటీ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని 11 జాయిన్ అయ్యి క్లాస్ వినుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఆ పర్సన్ కోసం ఫైల్ పట్టుకొని వెయిట్ చేస్తున్నావు అనుకో, ఎంచక్క పక్కన గేట్ దగ్గర అక్కడ పక్కన సిట్టింగ్ లోనూ కూర్చున్నప్పుడు, మనం ప్లేస్ కూర్చున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉండాలి. ఎప్పుడైతే నీ పేరు పిలిచి ఫైల్ తీసుకురండి, లేదా ఇంటర్వ్యూనో లేదా ఇంకో వర్క్ ఫైల్ తీసుకురండి, లేదా సైన్ పెట్టేకి లేదా సార్ పిలుస్తున్నాడు అన్నప్పుడు వెంటనే ఫోను పక్కన పెట్టేసి ఆఫ్ చేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలి. మరి అక్కడ సైన్ ఏదో చేసుకున్న 5 నిమిషాలు ఉంటా, 5 నిమిషాలే నీ మీటింగ్ గ్యాప్ రావాలి. మరి బయటకు రాగానే ఇమ్మీడియట్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అట్లీస్ట్ 12 అయిపోయింది కదా, ఈ క్లాస్ అయిపోయింది అని కాకోకుండా ఆ 12 గంటలకి జాయిన్ అవుదాం, ట్రైనర్ చెప్పేది అయిపోయింటే ఆ ట్రైనర్ కోసం ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా జనాలు, ఒక 4-5, ఆ ఫీడ్బ్యాక్ అని ఇందాం. ఆ ఫీడ్బ్యాక్ ఇంటే లాస్ట్ లో నేను క్లాస్ ఏదైతే వినలేదో ఆ టైంలో మేడం చెప్పిందా అని అందులో చెప్పిన పాయింట్ ఫీడ్బ్యాక్ లో ఏమన్నా కవర్ అవుతుందేమో. కాబట్టి కనీసం ఒక్క వ్యక్తి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడనే ఏం చెప్పింది, ఇంకా నాకు తెలియని విషయం ఏమన్నా చెప్పిందేమో తెలుసుకునే అవకాశం ఉంది. ఒక్క విషయం ఫీడ్బ్యాక్ అయినా కూడా ఆ ఒక్క పర్సన్ ఫీడ్బ్యాక్ అయినా వినాలి అని నువ్వు ఇమ్మీడియట్ గా మీటింగ్ జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే లాస్ట్ ఎండింగ్ లో మాట్లాడుతున్నారు అనుకో, ఒకవేళ వినాలి, అది ఉపయోగించుకోవాలి. లేదు లాస్ట్ పర్సన్ మాట్లాడేసి థ్యాంక్ యూ సో మచ్ మేడం చెప్పారన్నప్పుడు ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అని ఒకవేళ హోస్ట్ పర్సన్ కానీ ట్రైనర్ కానీ అడిగినప్పుడు, నువ్వు ఆల్రెడీ ఒక 30 minutes లో లేదా 15 minutes లో క్లాస్ వింటే ఆ క్లాస్ లో విన్న ఈ పాయింట్స్ లో నీకు ఏదైనా నచ్చిన ఉంటే అప్పుడు నువ్వు హ్యాండ్ రైజ్ చేసి ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉందంటే ఇప్పుడు ఇది కూడా నేను ఉపయోగించుకోవాలని చెప్పేసి, మేడం నేను ఈరోజు కొద్దిగా అనివార్య కారణాల వల్ల లేదా ఎమర్జెన్సీ వర్క్ వల్ల ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఈ 15 నిమిషాలే నేను విన్నాను, ఈ 15 నిమిషాల్లో మీరు ఈ ఫస్ట్ లో ఈ పాయింట్ చెప్పారు కదా, ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇది నాకు చాలా ఇన్స్పైర్ చేస్తుంది, నాకు చాలా కొద్దిగా యూస్ఫుల్ అనిపిస్తుంది, థ్యాంక్ యూ సో మచ్ అని మీరు అక్కడ సమయాన్ని ఒక డిసిప్లిన్ గా వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. అంటే అది ఉపయోగించుకుంటే అదొక పరీక్ష. భగవంతుడు మనము సక్సెస్ కోరుకున్నప్పుడు ఇది తీసుకోవడానికి ఇతను అర్హుడా కాదా అని చెక్ చేస్తాడు ప్రతి విషయంలోనూ. ఏ విషయంలోనూ మనకి గుడ్డిగా ఉడికే రావు, అది గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడన్నా గాని, నేను ఆ దేవుడా ఈ దేవుడు చెప్పను, ఏ దేవుడన్నా గాని ప్రతి ఒక్క వ్యక్తికి, సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తికి పైన ఒక దేవుడు అంటూ ఉంటాడు. పైన ఆకాశంలోనే కాదు, ఈ ఎన్విరాన్మెంటే లోనే ఉంటాడు. మరి మనకి ఆ శక్తి తోడు అవసరం, ఏది కావాలన్నా మనకి ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు. మరి ఆ వ్యక్తి ఇవ్వాలంటే నువ్వు దాన్ని పొందడానికి అర్హత ఉందో లేదో చెక్ చేయాలి అంటే నువ్వు దాని కోసం ఎంత తపన పడుతున్నావు అనేది అతను చూస్తాడు. ఎంత తపన పడుతున్నావంటే నువ్వు నేర్చుకోవడానికి క్లాస్ కోసం ఎంత తపన పడుతున్నావో ఇందాక నేను చెప్పిన విధానంలో నీకు అర్థమవుతుంది. ఒక ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ టైం ఉన్నా సరే నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు, నీ పక్కన మాట్లాడి నేను డిస్టర్బ్ చేసేవారు లేనప్పుడు, నేను ఎట్లయినా సరే క్లాస్ ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు, ఇంకా నాకు తప్పదు, వేరే సోర్స్ లేదు కాబట్టి ఫైల్ తీసుకొని నేను ఆఫీస్ లో ఎంఆర్ఓ దగ్గర లేదా కలెక్టర్ దగ్గర నిలబడుతున్నాను కాబట్టి ఆ టైంలో నాకు సోర్స్ లేదు కాబట్టి ఆ సైన్ నేను పక్కన పెట్టి మిగతా 99% నేను నేర్చుకోవడానికి న్యాయం చేస్తాను, ప్రయత్నం చేస్తాను, తెలుసుకొని తీరాలని ఆ తపన ఉంటుంది చూడు, ఆ తపను చూసి దేవుడు మైమర్చిపోయి నీ యొక్క కోరిక ఎంత పెద్ద డ్రీమ్ అయినా సరే నీకు తదాస్తు అనే రోజు వస్తుంది. నాకు మాత్రం వెస్టేజ్ లో లక్షలు కావాలి, ఒక రోజు ఫంక్షన్ ఉంది, ఒక రోజు డ్యూటీ ఉంది, ఒక రోజు మా పిల్ల ఏడుస్తుంది, ఒక రోజు నా ఫోన్ లో నెట్ లేదు, ఒక రోజు మా ఇంట్లో కరెంట్ లేదు, ఒకరోజు సిగ్నల్స్ లేవు, ఒకరోజు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఒకరోజు నాకు ఓపిక లేదు అని
ఏదో ఒక కారణం చేత మనం ప్రతిరోజు చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేయకోకుండా పోస్ట్ పోన్ చేసుకుంటే రేపు చూద్దాంలే అంటే ఎలా సక్సెస్ అవుతాం మనం? ఒకసారి ఆలోచించండి. నువ్వు మామిడి చెట్టు ద్వారా నీ ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టు ద్వారా కెమికల్ లేని ఫ్రూట్స్, న్యాచురల్ గా నీ ఇంటి ముందు కాసిన చెట్టు యొక్క ఫ్రూట్స్ తిని నువ్వు హ్యాపీగా ఆరోగ్యాన్ని పొందాలంటే నువ్వు విత్తనం నాటడంలోనే నువ్వు రోజుకి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే, విత్తనం నాటి నీళ్లు పోయడంలో పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే, విత్తనం నాటి నీళ్లు పోసి దాని సంరక్షణ చూసుకోవడంలో ఇది బాగుందా, దీనికి ఏమైనా తెగలు వచ్చిందా లేదా ఇది ఆరోగ్యంగా ఉందని మానిటరింగ్ చేసే విధానంలో నువ్వు పోస్ట్ పోన్ చేస్తుంటే నీకు ఆ మొక్క వృక్షం ఎలా అవుతుంది? దాని నుంచి నువ్వు ఫ్రూట్స్ ఎలా తీసుకొని తింటావు? డ్రీమ్ హౌస్ నాకు ఎలా ఉండాలి, డ్రీమ్ హౌస్ ఇటువంటి ఇంట్లో, సొంత ఇంట్లో ఉండాలని చెప్పేసి నువ్వు ఆ ఇంటి కోసం ఫండ్ ని ఏర్పాటు చేయకోకుండా నువ్వు వస్తున్న డబ్బును ఏ రోజుకి ఆ రోజు ఏ నెలగా కంప్లీట్ చేసుకొని అవసరమైతే అప్పులు చేసుకుంటూ నువ్వు జీవనం చేస్తూ ఉంటే నువ్వు డ్రీమ్ హౌస్ ఎలా వస్తుంది నీకు? నువ్వు డ్రీమ్ హౌస్ అనగానే డ్రీమ్ హౌస్ కోసం నీ ప్రతి క్షణము నీ మైండ్ అనేది డ్రీమ్ హౌస్ కోసం పనిచేయాలి. ఏంటి నాకు ఆ డ్రీమ్ హౌస్ అంటే ఫస్ట్ ఎంత స్థలం కావాలి, సైట్ నువ్వు కోసం ఎదుగుతున్నావా, సైట్ ఏర్పాటు చేస్తున్నావా? తర్వాత నాకేముండదు, దాని ఇల్లు కట్టుకోవడం పర్మిషన్స్ కావాలి, పర్మిషన్స్ నేను అప్లై చేసుకున్నానా, ఏ పర్మిషన్స్ కావాలి, ఎప్పుడన్నీ ఒక రాత్రికి అవుతాయా? కాదు కదా. ఒక్కోటి చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజుకి నీ డ్రీమ్ హౌస్ లో నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కోరుకున్న చెట్టు ద్వారా ఫ్రూట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఫ్లవర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు కోరుకున్న బిజినెస్ లో నువ్వు కోరుకున్న టార్గెట్స్, గోల్స్ ఏవైతే సాధించడానికి అవకాశం ఉంది. మరి వీటన్నిటికీ బేస్ ఏంటంటే డిసిప్లైన్. మరి ఈ రోజు మన మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ నిజంగా మాలో అంత తపన ఉందా? ఆ డిసిప్లిన్ మాలో ఉందా? చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రతి దానికి అది అప్లికబుల్ చేయండి. ఒక క్లాసు నువ్వు మిస్ అవ్వకూడదని నీలో ప్రతి క్షణము నీలో తపన ఉంటే దాన్ని డిసిప్లిన్ అంటారు. ప్లస్ ఇన్ టైం, క్లాసు స్టార్ట్ అయ్యే టైంకి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ట్రైనర్ గాని హోస్ట్ గాని క్లాస్ ఎండ్ చేస్తేనే బయటికి లెఫ్ట్ అవ్వాలి. జాయిన్ అయ్యేది 10 నిమిషాలు లేటు జాయిన్ అవ్వడము, తీరా చూస్తే ఆ ట్రైనర్ చెప్పేది అయిపోగానే ట్రైనర్ కనీసం ఇంత ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వకుండా లెఫ్ట్ అయిపోతుంటారు. ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళ మాటలు కూడా వింటారు చాలా మంది. దట్ ఈస్ ఇన్డిసిప్లైన్ అంటారు. ఇన్డిసిప్లైన్ అయిన వ్యక్తి జీవితంలో సక్సెస్ అయిన పర్సన్ లో ఆ ఆలోచనలు కూడా దగ్గర రాడు, సందేహమే లేదు. చూసుకోండి ఎవరైనా కానీ. కాబట్టి ఈరోజు వెస్టేలో మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము అని ఎవరన్నా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళలో 100% డిసిప్లిన్ లేదు అని చెప్పచ్చు. మరి రెండోది ఏంటి ఉండాలి అంటే, ఈ డిసిప్లిన్ ని మనం ఎలా మార్చుకోవాలంటే కన్సిస్టెన్సీగా మార్చుకోవాలి. 5 గంటలకు నిద్ర లేవాలి. ఒక రోజు లేసి 25 రోజుల్లో 10 గంటలకి 9 గంటలకు లేవడం కాదు, నీకు కుదిరినప్పుడు లేవడం కాదు. అది ప్రతిరోజు అంటే క్రమము తప్పకుండా నువ్వు నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఒక్కరోజా ప్రతిరోజు ఈ తపన, ఏదైతే డ్రీమ్ కోసం తపన పడుతున్నాడో ఆ తపన రోజు ఉందా, అప్పుడు మాత్రం గుర్తొచ్చినప్పుడు ఉందా అని ఆలోచిస్తాడు. ఫస్ట్ ఆ తపన, డిసిప్లిన్ ఇస్ ఒక డెడికేషన్. ఇది ఒక రోజు ఉందా, రోజు ఉందా అని ఆలోచిస్తాడు. రోజు ఉంటే ఓహో ఇంక ఇవ్వచ్చు అనుకుంటాడు. ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు ఉంటే వీడికి ఏదో గుర్తొచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటాడులే, లేకపోతే గుర్తొచ్చినప్పుడు దానికి ఆ డ్రీమ్ గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ పండుగ రాలే, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది కదా మనకి. ఎవడు లేకపోతే ఇంకే వేస్తారబ్బా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, మనకి మన ఏరియాలో ఏ లీడర్ లేకపోతే ఉన్నోడికే వేసేస్తాడు. ఉన్నాడు ఎవడో ఉంటాం లీడర్ కావాలి కదని. మళ్ళీ 10 మంది మంచి లీడర్, 10 మంది కాంపిటీషన్ ఉందనుకో, ఈ 10 మందిలో బెస్ట్ ఎవడు అని చూస్తాడు. ఓకేనా? నీకంటే బెటర్ గా 20% ఎవరైతే కష్టపడుతున్నాడో డ్రీమ్ కోసం ఆయనకి దేవుడు చూస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? పక్కకెళ్ళిపోతావు. నువ్వు అప్పుడు డెడికేషన్ ఉంది, కానీ నీ పక్కనున్న వ్యక్తికి డైలీ డెడికేషన్ ఉందంటే నీకు వచ్చే ఆఫర్ పక్కన వెళ్ళిపోతుంది. దేవుడు ఆర్డర్ వేస్తాడు. మీ కింద పనిచేసే వర్కర్స్, మీరందరూ ఒక కంపెనీ మేనేజర్స్ అనుకోండి. మీ కింద పనిచేసే వర్కరు రోజు టయానికి వస్తే మీరు ఇష్టపడతారా, లేదా ఎప్పుడు కుదిరినప్పుడు ఒక రోజు ఒక టయానికి వచ్చి 4 రోజులు లేట్గా వస్తే ఇష్టపడతారా? మన పొలం పని చేసే వ్యక్తి దగ్గర కూలి పని చేసే వ్యక్తి ఆలోచించు. జాబ్ చేసే దగ్గర మనం ఒక సూపర్వైజర్ గా ఉన్నాడు, మన కింద పని చేసే వాళ్ళు ఉంటారు.
వాళ్ళలో ఇర్రెగ్యులారిటీ ఉందనుకో, మనం వాళ్ళని ఇష్టపడతామా? ఎప్పుడొచ్చి వాళ్ళు ఏదో చేయగలిగిన పని చేసి వెళ్ళిపోతే అయిపోతుందా? ఆ ఎఫెక్ట్ నీకు పడుతుంది కదా. మరి అప్పుడు నువ్వేం చేస్తావు? వర్క్ బాగా చేయడం రాని వ్యక్తి అయినా సరే టైం టు టైం ప్రతిరోజు వస్తే టయానికి వస్తూ దాన్ని రెగ్యులరైజ్ గా చేసుకుంటే ఆ వ్యక్తికి నువ్వు అనిపించుకుంటావు, అబ్బా వీడు వెరీ ఎక్సలెంట్ పర్సన్, వీడికి నేను వర్క్ నేర్పించుకోవాలి అనుకుంటాడు. ఒక సూపర్వైజర్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు, ఒక బిజినెస్ లో ఎంప్లాయీ ఉందనుకో, ఆ ఓనర్ కూడా నేను ఇతను వర్క్ నేర్పించుకోవాలి, ఎందుకంటే ఇతను ఇన్ టైంలో టైం టు టైం కరెక్ట్ గా ఫాలో అవుతాడు, దాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతాడు. వాడి టాలెంట్ అవసరం లేదు, వాడు బలం అవసరం లేదు, వాడు బలహీనుడైనా సరే ఈయన బలవంతంగా ఎలా మార్చుకోవాలి, ఇతను నాలెడ్జ్ లేకపోయినా సరే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎలా మార్చుకోవాలి, ఇతను ఒక అసమర్థుడైన సమర్థవంతుడిగా ఎలా మార్చుకోవాలి. కానీ ఇతనిలో నాకు నచ్చిన క్వాలిటీ ఇస్ ద డిసిప్లిన్, రెగ్యులారిటీ. చూడండి, ఓకేనా? ఒక మాస్టర్ కూడా స్టూడెంట్ రెగ్యులర్ గా స్కూల్ కి వస్తూ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ముందే వచ్చి క్లాస్ లో కూర్చున్నాడు అనుకోండి, ఆ మాస్టర్ యొక్క దృష్టి అంతా స్టూడెంట్ మీద ఉంటది. వీడిని ఎట్లయినా ఒక పవర్ఫుల్ గా ఆ స్టూడెంట్ గా తయారు చేయాలని తపన పడతాడు. ఎందుకంటే వాడి యొక్క తపన చూడు, ఎంత పర్ఫెక్ట్ గా వస్తాడు స్కూల్ కి, ఏ రోజు మిస్ అవ్వడు. అబ్బా ఈయన మాత్రం బాగా స్పెషల్ కేర్ తీసేసుకుంటాడు. అంతేగా పక్కకు పిలిచి మాట్లాడి వాళ్ళ ఆలోచనని, వాళ్ళ టాలెంట్ చెక్ చేసి ఆడికి నేను ఎలా చెప్తే ఆడు బాగా దాన్ని రిసీవ్ చేసుకుంటాడని ఆ మాస్టర్ దృష్టి అంతా స్టూడెంట్ మీద ఉంటది. ఒక ఎంప్లాయర్ దృష్టి కూడా ఎంప్లాయీ మీద ఉంటుంది. ఒక ఓనర్ దృష్టి ఒక వర్కర్ మీద ఉంటుంది. మరి మన కంపెనీ యొక్క సక్సెస్ మనం తీసుకోవాలి అనుకుంటే మన మీద, మన పైన ఉన్న వ్యక్తి దృష్టి మన మీద పడాలంటే మనం కావాల్సింది ఏంటి అంటే డిసిప్లిన్ కి రెగ్యులారిటీ అనేది యాడ్ అవ్వాలి. దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ. చూడు, మరి ఇక్కడ చూసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ చెట్టుకు ఏదైతే ఉందో కాండము అంటాం, ఓకేనా? మరి కింద పునాది అంటే వేర్లు ఉన్నాయి, పైన అంతా ఉంది, కాండం బలహీనంగా ఉంటే ఆ చెట్టు స్ట్రాంగ్ గా ఉంటుందా? ఇరిగిపోతుంది కదా. అలాగే మళ్ళీ పిల్లర్స్, స్లాబ్, మరి బిల్డింగ్ కి పునాదులు వేసాము, తర్వాత పిల్లర్స్ స్లాబ్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా నువ్వు ఇల్లు గోడలు కట్టుకొని విండోలు పెట్టుకొని నీకు నచ్చినట్లన్నీ చేసుకోవడానికి. పిల్లర్స్ బలహీనంగా ఉండే, స్లాబ్ బలహీనంగా ఉంది, మొత్తం కుప్పకూలిపోతుంది. అంటే నీలో డిసిప్లిన్ ఉన్నంత మాత్రం సరిపోదు. వేర్లు బాగున్నాయి, పునాదులు బాగున్నాయని పైన మిడిల్ లో ఉండాల్సిన పార్ట్ ఏదైతే ఉందో అది లేనంత మాత్రాన నువ్వు సక్సెస్ అవ్వు. డిసిప్లిన్ తో పాటు రెగ్యులారిటీ అవసరం, దాన్ని కన్సిస్టెన్సీ. ప్రతిరోజు దాని మీద ఉండాలన్నమాట. నెక్స్ట్, కన్సిస్టెన్సీ అనేది ఉంటే సరిపోతుందా, ఈ రెండు ఉంటే సరిపోతుందా అంటే ఎట్లా అవుతుందంటే మూడవది కూడా ఉండాలి. దట్ ఈస్ ద హ్యాబిట్, నాట్ ర్యాబిట్. హ్యాబిట్ అంటే అలవాటు, ప్రతిరోజు చేయవలసిన క్రమము తప్పకుండా ఖచ్చితంగా చేయవలసిన పని. క్రమము తప్పకుండా ఖచ్చితంగా చేయవలసిన పని. కన్సిస్టెన్సీ అంటే క్రమము తప్పకుండా, డిసిప్లిన్ అంటే ఇన్ టైంలో చేయవలసిన సమయంలో, హ్యాబిట్ అంటే ఖచ్చితంగా చేయవలసిన పని హ్యాబిట్ అంటారు. నువ్వు వెస్టేజ్ ఎలా మార్చుకోవాలి? స్ట్రాంగ్ గా ఒక డిసిప్లిన్ తో వర్క్ చేస్తూ దాంట్లో రెగ్యులారిటీ మిస్ అవ్వకోకుండా దాన్ని ఖచ్చితంగా చేయవలసిన పనిగా మార్చుకోవాలి. ఖచ్చితంగా చేయవలసిన పని. నేను మీటింగ్ జాయిన్ అయ్యే తీరాలి, ప్రతిరోజు నేను నేర్చుకునే తీరాలి. మన సప్లిమెంట్లు ఎప్పుడు పని చేస్తాయి? ప్రతిరోజు క్రమము తప్పకుండా రోజుకు ఒక్క క్యాప్సూల్ వేసుకున్న పని చేస్తుంది. 3 పూట్లు వేసుకోవాల్సిన అవసరలే. నువ్వు ఇర్రెగ్యులర్ గా ఒక రోజు 4 రోజులు వదిలేసి మళ్ళీ 2 వేసుకుంటే పని చేయదు. కాబట్టి హ్యాబిట్ అంటే ఖచ్చితంగా ఆ రోజు చేయవలసిన పని. నీ వెస్టేజ్ ని ఒక హ్యాబిట్ గా మార్చాలి, ఖచ్చితంగా పని చేయాలి. కానీ ఒక రోజు 8 గంటలు చేసినా, ఒక రోజు 4 గంటలు చేసినా పని అంటూ జరిగి తీరాలి. దట్ ఈస్ ద హ్యాబిట్. అంటే కొన్ని పనులు ఉంటాయి కదా, మన నిద్రపోవడమే హ్యాబిట్. మరి ఒక రోజు 8 గంటలు నిద్రపోతాం, ఒక రోజు టైం సరిపోతే 6 గంటలు నిద్రపోతాం, ఓకేనా? కానీ నిద్రపోవడం అనేది మానేస్తామా? మానేస్తే అసలు మనం జీవించగలమా? మన ప్రాణం బ్రతికి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే
నిద్ర అనేది ఒక హ్యాబిట్ గా అది ఖచ్చితంగా చేయవలసిన కాబట్టి అది హ్యాబిట్. స్నానం చేయడం, పేస్ట్ బ్రషింగ్ వేసుకోవడం, ఓకేనా, తర్వాత టిఫిన్ టయానికి ఫుడ్ తినడం, ఇవన్నీ హ్యాబిట్స్. ఇవి ఎప్పుడైనా సరే చూడండి, ఎక్కువ టైం పట్టేవి అవసరమైతే తక్కువ టైం, ఎక్కువ తినే తక్కువ తింటాం, కానీ తినేది మొత్తం మానేస్తే అనారోగ్యం. ఆరోగ్యం ఈజ్ సక్సెస్, అనారోగ్యం ఈజ్ ఫెయిల్యూర్. ఓకే, ఒక పూట తింటున్నానులే 3 రోజులు మళ్ళీ మానేస్తాలే, నాకు ఇప్పుడు ఒక రోజు అంతా 4 పూటలు తినేసి ఒక రోజు 2 రోజులు అంతా మానేస్తానంటే కుదరదు. దట్ ఈస్ నాట్ కన్సిస్టెన్సీ, దట్ ఈస్ ద ఇర్రెగ్యులారిటీ. కాబట్టి ఎక్కడ మనము సక్సెస్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఒక డెడికేషన్ గా ఉండాలి వర్క్, దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత దాన్ని హ్యాబిట్ గా మార్చుకోవాలి. ఆ హ్యాబిట్ గా మార్చుకుంటే ఈ చెట్టుకి ఈ బ్రాంచెస్, కొమ్మలు, ఆకులు ఎలా ఉన్నాయో అవి ఎలా ఉంటాయి. ఈ పిల్లర్స్, స్లాబ్ వేసిన బిల్డింగ్ కూడా పక్కన గోడలు కలిస్తే ఒక చక్కటి రూపం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలో వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలన్నా కూడా ఈ 3 గనక ఉంటే అప్పుడు మీరు అచీవ్మెంట్ తీసుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తులు అవుతారు. వెస్టేజ్ లో వర్క్ ఆలోచించండి. మీరు వెస్టేజ్ గురించి ఆలోచించి మిగతాన్ని సైడ్ పెట్టుకోండి. చదువుకునే వాళ్ళు ఇలా ఫాలో అవ్వాలి. ఓకే, చదువుకునే వాళ్ళు కూడా ఫస్ట్ ఖచ్చితంగా చదువుకోవడానికి టైం డెడికేషన్ చేసుకోవాలి. దాన్ని రెగ్యులరైజ్ ప్రతిరోజు చదవాలి, ఖచ్చితంగా చదవాలి, మిస్ అవ్వకూడదు. రేపు అనే పోస్ట్ పోన్ ఉండకూడదు. వర్క్ జరిగే తీరాలి, ఎంత అంటే కొంత అయినా జరగాలి. ఈ 3 చేసే స్టూడెంట్ ఎప్పుడైనా ఫెయిల్ అయినట్టు చరిత్రలో మీరు చూసారా? ఎర్లీ మార్నింగ్ 5 గంటలుగా అలారం పెట్టి లేసే తీరుతాడు, ప్రతిరోజు చదువుకుంటాడు. 1 గంట ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ గంట పని చేసుకొని మళ్ళీ ఇమ్మీడియట్ గా చదవడం స్టార్ట్ చేస్తాడు. మరి ఇటువంటి స్టూడెంట్ ఎక్కడైనా ఫెయిల్ అయినట్టు చూసారా? డ్యూటీకి రెగ్యులర్ గా పోతాడు, ఎగ్జాక్ట్ టైంకి మిస్ అవ్వకుండా పోతాడు. ఆ వ్యక్తికి గుర్తింపు లేనట్టు కానీ, ఇంక్రిమెంట్ లేనట్టు కానీ, ప్రమోషన్ లేనట్టు కానీ ఎక్కడైనా చూసారా అంటే 100% ఉండదు. ఎప్పుడైనా ఆ మేనేజర్ కి బామర్దో లేదా కంపెనీ హెడ్ కి అల్లుడో, కొడుకో, తమ్ముడో ఎవడని వాడి బంధువులు వస్తే ఈ డిసిప్లిన్ ఉన్న వ్యక్తికి 1 ఇయర్ ఏదైనా అనుకోని అనివార్య కారణాలలో పోస్ట్ పోన్ జరిగినా ఆ వ్యక్తి పైన హెడ్ అనేది ఖచ్చితంగా అతనికి రిప్లై ఇస్తాడు, నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, నేను అనివార్య కారణాల వల్ల నీకు ఇవ్వలేకపోయాను, రియల్ కంటే నీకన్నా పెద్దోను కాబట్టి సారీ చెప్పలేకపోతున్నాను, కానీ నీకు జరిగిన అన్యాయాన్ని నేను చింతిస్తూ నీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ న్యాయం చేస్తానంటాడు. ఇది 100% వాస్తవం. నేను 20 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో చూశాను. చెప్పాల్సిన అవసరం లేదు. ప్లాంట్ హెడ్ కావచ్చు, కంపెనీ హెడ్ కావచ్చు, ఎండి కావచ్చు, నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ డిసిప్లిన్, నీ రెగ్యులారిటీ ఎదుటి వ్యక్తి గుండెని కదిలించి తనను తగ్గించి నీతో మాట్లాడిస్తారు. ఒకవేళ ఇంకా బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తే, ఇంకా నీకంటే ఎవరైనా వీక్ గా ఉన్న పర్సనో, ఇర్రెగ్యులర్ పర్సనో, డిసిప్లిన్ పర్సన్దో అతనిది క్యాన్సిల్ చేసి నీకు వచ్చే విధంగానే గుర్తు చేస్తారు. దట్ ఈస్ ద అచీవ్మెంట్. మన వెస్టేజ్ లో కూడా మనం అనుకున్న సక్సెస్ డ్రీమ్ నెరవేర్చుకోవాలంటే మనం చేయవలసినది వెస్టేజ్ చేసే వరకు పోస్ట్ పోన్ ఉండకూడదండి. ప్రతి ఒక్కరు పోస్ట్ పోన్ అనేది కామన్ అయిపోయింది. వెస్టేజ్ మళ్ళీ జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్ళి పోస్ట్ పోన్ చేస్తే శాలరీ రాదు, అందుకని దాన్ని పోస్ట్ పోన్ చేయరు. ఖచ్చితంగా జాబ్కి ఇన్ టైంలో వెళ్ళిపోతారు, ఇంకా గంట ముందు రమ్మంటే వెళ్తారు. ఒక వెస్టేజ్ వర్క్ మాత్రమే పోస్ట్ పోన్ అనేది జరుగుతుంటది ఎవ్రీడే. మీటింగ్ ఎవరు అడగాలి మనల్ని? 11 గంటలకంటే లైవ్ మీటింగ్ కూడా 11 గంటలకంటే ఇంటిలో 11 గంటలు బయలుదేరుతాం. జూమ్ మీటింగ్ కూడా జాయిన్ అవ్వాలంటే తప్పని పరిస్థితి 11, 10, 11:20 జాయిన్ అవుతాము. తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి మన పనిలో మనం ఉంటాం. మనల్ని ఎవరు అడుగుతాడు? ఎవరు అడిగేవాళ్ళు లేరు. నీకు నువ్వే ఒక డెడికేటెడ్ గా మార్చుకుంటే, నీకు నువ్వుగా డిసిప్లిన్ ఫాలో అవుతే, దాన్ని నువ్వు రెగ్యులరైజ్ చేసుకొని దాన్ని ఖచ్చితంగా చేసి నీ జీవితంలో ఖచ్చితంగా నీ నిద్ర లేవడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడము, ఇవన్నీ నీకు నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమో వెస్టేజ్ కూడా నీ మైండ్ లో అంత ప్రాముఖ్యత నువ్వు ఇచ్చినప్పుడు
ఈ 3 ఫాలో అయినప్పుడు ఎవరైనా సక్సెస్ అవ్వని వ్యక్తిని ఎవరైనా ఉంటే నాకు చూపించండి. కాబట్టి ఈ 3 ఎప్పుడైతే తీసుకుంటా అచీవ్మెంట్ రిజల్ట్ ఎలా ఉంటదంటే, ఈ వృక్షం నుంచి కావలసిన ఫ్లవర్స్, ఫ్రూట్స్ నువ్వు తీసుకొని ఆ సంతోషాన్ని పొందుతావు. ఈ బిల్డింగ్ ద్వారా ఇక్కడ ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ ని ఎంచక్క పెయింట్ లో వేసుకొని నువ్వు డ్రీమ్ కి అనుగుణంగా తయారు చేసుకొని అందులో జీవించేటప్పుడు నువ్వు ఎంత గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతావు చూడండి. దట్ ఈస్ ద సక్సెస్. పునాదులేసి బిల్డింగ్ మధ్యలో ఆపడం సక్సెస్ కాదు. చెట్టు విత్తనం నాటి మందులేసి సగం చెట్టు వచ్చిన తర్వాత దాని పరిరక్షణ వదిలేసి మనం ఎక్కడో వెళ్ళి పని చేసుకుంటా ఉంటే ఆ చెట్టు ఎదగకపోతే అది సక్సెస్ కాదు. వెస్టేజ్ లో జాయిన్ అయినంత మాత్రం సక్సెస్ కాదు. వెస్టేజ్ లో నువ్వు ఏది అనుకుంటే అది. ఆరోగ్యం, కొత్త వాళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు. మీ కొత్త వాళ్ళకి మళ్ళీ దాని గురించి వివరంగా చెప్తాము. ఏదో చెయ్యాలేమో డిసిప్లిన్ గా అనుకోవద్దు. డిసిప్లిన్ అంటే వెస్టేజ్ ప్రోడక్ట్ని నువ్వు 1000 రూపాయలు 500 ఎంత కొంటావో అది ఎవ్రీ మంత్ కొనుక్కోవాలి. వాడుతున్న క్రమంలో రెగ్యులర్ గా వాడాలి. ఇప్పుడు ఉంటుంది వెస్టేజ్ ఆయిల్ తెచ్చుకొని ఇది అయ్యో రేట్ ఎక్కువ అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి 2 రోజులకో వారానికి ఒక రోజు తింటూ మిగతా తక్కువ రేట్ ఆయిల్ బయట నుంచి వాడమని కానీ ఆరోగ్యం ఎలా వస్తుంది? అది ఫెయిల్యూర్ కదా. కాబట్టి మన వెస్టేజ్ ప్రోడక్ట్ ని సోప్ కానీ, పేస్ట్ కానీ, షాంపూ కానీ, టీ పౌడర్ కానీ ఇవి రెగ్యులర్ గా వాడాలి. అప్పుడు ఆరోగ్యం వస్తుంది. ఎవ్రీ మంత్ కొనుక్కోవాలి. అప్పుడు ఆదాయం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ కొనుక్కోవడంతో పాటు క్లాసులు వింటూ కొంత నేర్చుకొని మనం ఫ్రీగా ఉన్న టైంలో ఎవ్రీడే కొంత ఒక గంట మనం చేయగలన చేసుకుంటూ పోతే నీ ఇన్కమ్ పెరుగుతూ పోతుంది. ఒకానొక రోజుకి నువ్వు ఒక ఆదర్శవంతురాలుగా మారిపోతావు. నీ కుటుంబంలో వ్యక్తులకి, నీ బంధువులకు, నీ ఫ్రెండ్స్ కు, నువ్వు ఉన్న సమాజంలో నువ్వు ఆ సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ ఆదర్శంగా మారాలంటే ఫస్ట్ నీళ్ళు డిసిప్లిన్ ఉండాలి. దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఆ రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఇది నెల 2 నెలల్లో ఒక దీక్ష. చాలా మంది అయ్యప్ప మాలలు, అమ్మవారి మాలలు, హనుమాన్ మాలలు, లేకపోతే ఇంకా చాలా మంది ఎవరి దగ్గర వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటారు కదా. ఆ దీక్షలు చేసినప్పుడు మాత్రం శ్రద్ధగా ఉండి అన్ని మానేస్తారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు సిగరెట్ తాగేది మానేస్తారు, తినేది మానేస్తారు, నిద్రపోయేది మానేస్తారు, కాళ్ళకి చెప్పులు వేసుకునేది మానేస్తారు. ఎర్లీ మార్నింగ్ బాగా నిద్రపోయేది మానేసి ఎర్లీ మార్నింగ్ ఇన్ టైంలో లేస్తారు, చల్లనీతో స్నానం చేస్తారు, అన్ని చేస్తారు. ఎక్కడి దాకా వస్తుంది అది అంటే డిసిప్లిన్ ఉంది, అందులో కన్సిస్టెన్సీ ఉంది. ఆ 40 రోజులు అంటే 40 రోజులు, 90 రోజులు అంటే 90 రోజులు. కానీ మరి వాళ్ళు ఆ మాల తీసేయగానే యథావిధిగా అయిపోతారు. సిగరెట్లు, మందు తాగేవాళ్ళు తాగి ఇంకెవరు ఏ కార్యక్రమం అవే. కానీ వాళ్ళకి హ్యాబిట్ గా మార్చుకోలే. వాళ్ళు ఏదైతే ఒక డిసిప్లిన్, ఆ దీక్ష అనేది చెప్తుందో ఆ డిసిప్లిన్ లో నేర్చుకునేది ఏదైతే కన్సిస్టెన్స్ గా 40 రోజులు 90 రోజులు చేశారో దాన్ని హ్యాబిట్ గా మార్చుకుంటే అతని లైఫ్ ఎలా ఉంటుంది చూడు. ఒక సిగరెట్ తాగే వ్యక్తి మానేసుకున్నప్పుడు సిగరెట్ మానేసి ఆ ఒక విల్ పవర్, నేను దేవుని దీక్ష ఉండని చెప్పేసి ఒక విల్ పవర్ తో అతను తాగకపోయినా ఏమవదు, మరి ఒక డెడికేషన్ గా వస్తాడు నేను తాగకూడదని. తర్వాత దాన్ని ఒక 90 రోజులు చేస్తాడు. తర్వాత దాన్ని హ్యాబిట్ గా మార్చుకొని అదే ఫాలో అవుతే తన జీవితం, తన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. చెడు వ్యసనాలన్నీ మానేస్తారు. నిద్ర ఎర్లీ మార్నింగ్ రోజు నువ్వు 5 గంటలు చల్లని స్నానం చేసావు కదా, మాలలో ఉన్నప్పుడు మాల తీసేసిన తర్వాత కూడా దాన్ని హ్యాబిట్ గా మార్చేసుకో. చక్కటి ఆరోగ్యం వస్తుంది. నువ్వు పొద్దున 7 గంటలు వేసేది ఎర్లీ మార్నింగ్ 5 గంటలు వేస్తే నీకు రోజు 2 గంటలు కలిసి వస్తుంది. రోజుకు 2 గంటలు అయితే నువ్వు వాళ్ళ క్యాల్కులేషన్ పీపీటీలో చూపిస్తాను. నీ జీవితం ఎంత బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి. అందుకే ఇక్కడ హ్యాబిట్ చెప్పినది. ఈ దీక్షల వల్ల డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఉంటుంది, హ్యాబిట్ గా మార్చుకోరు. అందుకే ఆ మాల అయిపోగానే ఎవరు ఎలా విధంగా అది అయిపోతున్నారు. మనం కూడా ఏం చేస్తున్నాము, మీటింగ్లకి వెళ్తున్నాము, వింటున్నాము, డిసైడ్ అవుతున్నాము, ఒక వారం 10 రోజులు, నెల రోజులు కన్సిస్టెన్సీ చేస్తున్నాము, దాన్ని హ్యాబిట్ గా మార్చుకోలేకపోతున్నాం. నువ్వు చేస్తున్న పని క్లాసులు వినడం కావచ్చు, క్లాసులు చెప్పడం కావచ్చు, టీంని ప్రమోట్ చేయడం కావచ్చు, కొత్త వాళ్ళతో కలిసి వర్క్ చేయడం కావచ్చు, ఇదంతా ఒక దీక్షలా మన బాగా మోటివేషన్ ఉన్నప్పుడు. దీక్ష అంటే ఇక్కడ మోటివేషన్ ఉన్నప్పుడు ఒక నెల, 2 నెలలు, 3 నెలలు చేస్తాం. తర్వాత దాన్ని హ్యాబిట్ గా మార్చుకుంటే
చెప్పాను కదా, మన పేస్ట్ చేసుకోవడము, స్నానం చేయడము, టిఫిన్ చేయడము, నిద్రపోవడం, నిద్ర లేవడం, ఇవన్నీ హ్యాబిట్స్ ఉన్నాయి కదా. ఇది ఎక్సర్సైజ్ చేయడం ఉంటాయి కదా. మరి ఈ హ్యాబిట్ గా మార్చుకోలేకపోతే మన వెస్టేజ్ జర్నీ కూడా ఈ దేవుని మాలేసుకొని ఎలా అయితే కొద్ది రోజులు అంతా పర్ఫెక్ట్ గా ఉండి తర్వాత మరి అది అయిపోగానే యథావిధిగా ఎలా మారిపోతారో, మన వెస్టేజ్ లో కూడా నంబర్ ఆఫ్ క్లాసులు విని నంబర్ ఆఫ్ తెలుసుకొని అది ఒక కొద్ది దీక్ష వరకు నడుచుకుంటే అక్కడ దాకా ఉంటారు. అక్కడ తర్వాత దాన్ని మనం హ్యాబిట్ గా మార్చుకొని ముందుకెళ్ళకపోతే, కంటిన్యూ చేయకపోతే మన జర్నీ అక్కడ ఆగిపోతుంది. ఈ రోజు అందరూ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే, మీటింగ్లకి వెళ్ళి వచ్చినప్పుడు ఆవేశంగా ఊపేస్తారు, 2 రోజులు జూమ్ మీటింగ్ జాయిన్ అవుతారు, అవసరమైతే ఒక నెల 100 పీవీ కొంటారు, తర్వాత మళ్ళీ మీటింగ్లు అయిపోగానే 2 గ్యాప్ రాగానే దాన్ని హ్యాబిట్ గా మార్చుకోరు, 30 పీవీ కొనేది మానేస్తారు, క్లాసులు జాయిన్ అయ్యేది మానేస్తారు. మరి సక్సెస్ ఎలా అవుతారు? వెస్టేజ్ అనేది చిన్న ఆపర్చునిటీనా? కాదు కదా, చాలా గ్రేట్ ఆపర్చునిటీ. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ ఆపర్చునిటీ వస్తుంది. కానీ గౌతమ్ బాల గారు ఫ్రీగా అకౌంట్ ఇవ్వడం వల్ల మనకి దాని వాల్యూ తెలియదు. నిజం, ఎంతో పుణ్యం చేయాలి. వెస్టేజ్ లో కూడా నువ్వు ఒక వ్యక్తి మంచి లీడర్ అవ్వాలి, ఒక ట్రైనర్ అవ్వాలంటే నువ్వు పూర్వజన్మలు ఎంతో పుణ్యం చేసుకుంటే నీ అవకాశం వస్తుంది. ఎంతో మంది ఇలా వచ్చి ఐడి చేసుకుని అలా ప్రోటు కొనుక్కొని మానేసిన వాళ్ళు కొన్ని వందల మంది, వేల లక్షల మంది కూడా ఉన్నారు, కోట్లలో కూడా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ వేలు, లక్షలు, కోట్ల రూపాయలు బోనస్ కింద తీసుకుంటున్నారు. వేలు, లక్షలు, కోట్ల మంది చేయలేక ఇది వేస్ట్ అని వెళ్ళిపోతుంటే, కొంతమంది మాత్రము వేలు నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్లోనే ఇన్కమ్ కింద తీసుకుంటున్నారంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి డిసిప్లిన్ ఉండదు, ఏదో ఇన్స్పైర్ అయినప్పుడు మోటివేషన్ అయినప్పుడు వస్తుంది, అలా పోతుంది. కన్సిస్టెన్సీ ఉండదు. కన్సిస్టెన్సీ ఉన్న కొద్ది రోజుల్లోనే తర్వాత దాన్ని హ్యాబిట్ గా మార్చుకొని లైఫ్ లాంగ్ చేసుకోరు, కాబట్టి వాళ్ళు అక్కడికే ఫెయిల్ అవుతారు. మనం సక్సెస్ అవ్వాలంటే ఈ రోజు మీరు అందరూ డిసైడ్ అవ్వాలి, డిసిప్లైన్ గా ఉండాలి. డిసిప్లైన్ అంటే నేను 11 గంటల క్లాస్ జాయిన్ అవ్వడం కాదు, క్లాస్ ని ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు. ఇందాక చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను, ఓకేనా. ఎట్టి పరిస్థితి ఏ ఒక్క క్షణం అవకాశం ఉన్న దాన్ని నేను వినాలి, ఉపయోగించుకోవాలని ఆ తపన మీలో ఉండాలి. ఆ తపన ఉంటే మీరు 50% వర్క్స్ మీరు పోస్ట్ పోన్ చేస్తారు. నాకు తెలుసు, ఎవరైనా 11 గంటలు బయటకు వెళ్ళాలంటే కుదరదు. నాకు 12 గంటల తర్వాత అయితే వస్తా, 11 గంటల లోపు అయితే వస్తానంటావు. స్కూల్కి వెళ్ళాలి, పిల్లల గురించి ఏదన్నా 12 తర్వాత ప్లాన్ చేసుకుంటావు. మార్కెట్కి వెళ్ళాలి, 12 తర్వాత ప్లాన్ చేసుకుంటావు. సాయంకాలం 7 గంటలకి మీటింగ్ ఉంది, కానీ మార్కెట్ ఉంది, కాయగూరల మార్కెట్. 7 గంటల లోపైన కాయగూరలు తెచ్చుకొని 7 గంటల క్లాస్ వినడం మొదలు పెడతారు. పనులు చేసుకునే ఉంటాయి, ఆ టైంలో పని ఎందుకు, అలోప్ చేయాల్సిన క్లీనింగ్లు, ఊడ్చుకునేవి, బట్టలు పెట్టుకునేవి, ఓకేనా, వంటకన్నీ రెడీ చేసుకునేవి అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటారు క్లాస్ వినాలని. ఎప్పుడైతే ఆ డెడికేషన్ మీకు వస్తే, డిసిప్లిన్ అంటే ఓన్లీ టయానికి జాయిన్ అవ్వడం, టయానికి లెఫ్ట్ అవ్వడం కాదు, డెడికేషన్. నువ్వు దానికోసం తపన పడాలి. అది 1 రోజు 2 రోజులు కాదు, నువ్వు కనీసం అంటే కొద్ది రోజులు క్రమము తప్పకుండా తపన పడినప్పుడు దాన్ని నువ్వు హ్యాబిట్ గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే 5 గంటలు లేయాలని నువ్వు డిసైడ్ అయ్యి లేవడమే డిసిప్లిన్ అయితే, అలా రోజు లేవాలని కన్సిస్టెన్సీ గా ప్రయత్నం చేస్తే కొద్ది రోజులు లేయంగా నువ్వు అలారం లేకపోయినా సరే నువ్వు నిద్ర లేస్తావు ఎర్లీ మార్నింగ్, నువ్వు పనులు ఫాస్ట్ గా చేసుకుంటావు. దట్ ఈస్ ద సక్సెస్. ఓకే లీడర్స్, మరి ఈరోజు నేను చెప్పిన అంశంలో మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకొని మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు మనం అన్ని విషయాలు అనుకుంటే ఇదే మెయిన్ రీజన్ అని మీకు చెప్పడం జరిగింది.